గుప్తకాశీ కేదార్నాథ్ యాత్రా భాగంలో ఈరోజు గుప్తకాశీ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ గుప్తకాశీ సముద్ర మట్టానికి దాదాపుగా 1319 మీటర్ల ఎత్తులో మందాకిని నది నదిలో కేదార్నాథ్ మార్గంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వారణాసి కాశీ తర్వాత అంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గుప్తకాశీ అనగా ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న గుప్తకాశీ అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులకు దొరకకుండా పరమేశ్వరుడు ఇక్కడ దాక్కున్నాడని పురాణ విశ్వాసం. గుప్తం అనగా రహస్యం, కాశీ అనగా వారణాసి. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో సమానమైన ప్రాధాన్యత దీనికి. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత తమ పాపాలను రక్షణలు చేసుకోవడానికి శివుడి దర్శనం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చారు. వారిని తప్పించుకోవడానికి శివుడు నంది రూపంలో ఇక్కడ దాక్కున్నాడని, భీముడు నందిని పట్టుకోగా అది 5 భాగాలుగా విడిపోయిందని చెబుతారు. ఈ 5 భాగాలే పంచకేదారులుగా ప్రసిద్ధి చెందాయి. విశ్వనాథ మందిరం, ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రధాన కాశీనాథుని క్షేత్రమనే ఇక్కడ కూడా లింగాన్ని పూజిస్తారు. అర్ధనాశ ఆలయం శివుడు మరియు పార్వతి పగభాగం పురుషుడు పగభాగం రూపంలో ఉన్న కొలువై ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయం ఈ ప్రాంతంలో మరో ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో మరొక విశిష్టత, ఆలయ ప్రాంగణంలో మణికర్ణికా కుండం అనే పవిత్ర జలపాతం ఒక కొలను ఉంది. గంగా, యమునా నదులు ఈ కుండల్లో భూగర్భంలో ప్రవహిస్తాయని భక్తులు అపారమైన నమ్మకం. ఇటువంటి శైవ క్షేత్రాన్ని దర్శించుకొని ఇప్పుడు మేము బద్రీనాథ్ ప్రయాణం వెళ్తున్నాం.